ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినపు దేవుడి వర్తమానాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడు మిమ్మల్ని మెండారుగా దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రవచనాత్మకమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ ఎదుటి పెట్టాడండి. ఈ వాక్యం దేవుడు నాకు చెప్పమన్నప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, నువ్వు ఈ బలమైన కార్యాలు చేసే దేవుడు తండ్రి అని ఆయన పాద సన్నిధి నుంచి ఈరోజు మీ దగ్గరకు వచ్చి నేను వాక్యాన్ని చెబుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నీ డైరీలో రాసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక వర్తమానం తెలుసా? ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వర్తమానం. ప్రభువు నిన్ను విడనాడడు. మళ్ళీ చెప్తున్నా వినండి, ప్రభు సర్వకాలము నిన్ను విడనాడడు. ఈ మాట నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రియ దేవుని బిడ్డలారా. సో ఈరోజు ఈ మాట నువ్వు వింటున్నప్పుడు నిజంగా దేవుని ఆత్మ నీ దగ్గరికి దిగి వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాట ఒక దైవజనుడిగా నేను పలుకుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక బలమైన కార్యం చేయబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ యొక్క దేవుని వర్తమానాన్ని నువ్వు ఏ చోటు నుంచి వెళ్తూ చూస్తూ ఉన్నా, అది సెల్లో కావచ్చు, టీవీలో కావచ్చు, నువ్వు చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిపించబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక అద్భుతమైన మాట, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు, నీ జీవితంలో దేవుడు నన్ను మర్చిపోయాడనేటువంటి భయంకరమైన విపత్తి. కొన్ని సందర్భాల్లో చెప్పుకోలేం, కొన్ని సందర్భాల్లో అవమానాలు, కొన్ని సందర్భాల్లో నష్టాలు, కొన్ని సందర్భాల్లో లేమి లాంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో వ్యాధి లాంటి పరిస్థితులు, నిజముగా నీ జీవితంలో ఎదురేటువంటి శ్రమ అనుభవాలలో నువ్వు నమ్ముకున్న వ్యక్తులు నీకు నమ్మక ద్రోహం చేస్తూ నిన్నే దొబ్బకున్నటువంటి వాళ్ళు, నిన్ను విడిచిపెట్టిపోయిన వాళ్ళు, నీ వెనుక గుంతలు తోగినటువంటి వాళ్ళు, నిన్ను తూలనాడిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనేక మార్లు కుమిలిపోయి, కృంగిపోయి, వేదనతో, బాధతో సతమతమవుతూ, జీవితం మీద విరక్తి కలిగి, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఆలోచన కలిగి ఒకానొక సందర్భంలో చచ్చిపోదాం అనుకోండి ఆలోచన చేస్తూ, రెండో వైపు నిద్రరాని దినాలు, నెమ్మది లేని దినాలు, భీతికరమైన దినాలు, నిజంగా నా జీవితంలో నేను గెలుస్తానా అనేటువంటి దినాలు, కుమిలిపోతున్న దినాలు ఎన్నో ఎన్నో ఎన్నో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వేదన పడుతూ కుమిలిపోతున్న ప్రతి ఒక్క పరిస్థితిని నిన్ను నన్ను కలగజేసిన దేవుడు చూస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? రండి, దేవుని యొక్క ప్రవచన వాక్య వాగ్దానం అండి. ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నీకు ఇవ్వబోయే ప్రవచనమైనటువంటి వాక్యపు వాగ్దానం. ఎన్నో సంవత్సరముల నుంచి కూడా నువ్వు శాపాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, లేమిని అనుభవిస్తూ ఉండొచ్చు, బాధను అనుభవిస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు నీకు ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? రండి, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31, 32 వాగ్దానాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సర్వకాలము విడనాడడు. ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని తెరిచి అండర్లైన్ చేసుకోండి. గర్భబలము లేక ఎన్ని దినములుగా నువ్వు వేదన పడుతున్నావో, భార్యాభర్తలుగా మీరు విడిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో, అప్పుల ఊబిలో నువ్వు ఎంత కుమిలిపోతున్నావో, దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు అన్నితులు అనేక మార్లు జ్ఞాపకం చేసుకున్నావో, నీకు ఒక శుభవార్త. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడి ప్రవచన వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభువు సర్వకాలము విడనాడడు. కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టినటువంటి సందర్భాలు నీ జీవితంలో ఎదురై ఉంటాయి. కానీ నువ్వు అనుకుంటున్నావు ఇంక విడిచిపెట్టాడు అనేటువంటి వేదనతో బాధతో కుమిలిపోతూ ఉన్నావేమో. అయితే నా దేవుడు అంటాడు, సర్వకాలము కూడా నిన్ను విడనాడు. అంటే ఇక నీకు నాకు సంబంధం లేదు, పో, కనెక్షన్ కట్ అయింది, పో అనేటువంటి దేవాది దేవుడు కానే కాదు. అయితే దేవుడు యొక్క ప్రణాళిక ఏమైంది నీ పట్ల? మరి ఎందుకు దేవుడు కొద్ది కాలం ఎడవాసాడు? ఆ భయంకరమైన విపత్తులు గుండా దేవుడు నిన్ను ఎందుకు నడిపించాడు? దీని వెనుక దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏంటి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఒక అద్భుతమైన రీతిలో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం, నిన్ను రకరకాల పరిస్థితులు కూడా దేవుడు నడిపించినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది దేవుని ప్రవచన వాక్య వాగ్దానము. మళ్ళీ చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ దుఃఖ దినములు సమాప్తులు కాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచు. నీ కన్నీళ్లకు జవాబు రాబోతుంది. దేవుని చప్పట్లు కొట్టి దేవుని గణపరచు. ఈ వాక్యం వింటుడగా దేవుని స్తుతించు, దేవుని గణపరచు. నిన్ను దేవుడు జీవితకాలం అంతకు విడిచిపెట్టాడంట. సో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? 2 మాటగా చూద్దాం మనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవుడు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట. కొద్ది కాలము నిన్ను బాధ పెట్టిన, కొద్ది కాలము నిన్ను రకరకాల పరిస్థితిని గుండా నడిపించిన దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, తన కృపాతిశయమును బట్టి జాలిపడును. నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి వేని నిన్ను కన్న దేవుడు, నిన్ను తన రక్తం ఇచ్చి కొన్న దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది దేవుడంట నీ పట్ల జాలి పడతాడంట. దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి ప్రవచన వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తల్లి నిన్ను మరిచినా కూడా నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలో చెక్కుని ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన సంగతి నాకు గుర్తుకొస్తుందండి. ఒకానొక సందర్భంలో నా జీవితం మీద నాకే విరక్తి కలిగి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా జీవితం వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నా జన్మం వేస్ట్, నన్ను దేవుడు పుట్టించకుండా బాగుండేది అని ఎంతో వేదనతో కుమిలిపోతూ ఏడ్చేవాడిని. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, ఆనందం లేదు, బ్రతకాలనే తలంపు లేదు. ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు నాతో మాట్లాడి, యుగం నువ్వు నా వైపురా, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నప్పుడు, ఎప్పుడైతే నేను చేస్తున్నటువంటి బిజినెస్ పనులన్నీ కూడా విడిచిపెట్టి దేవుడి వైపు తిరగడం మొదలుపెట్టానో నా జీవితాన్ని మార్చివేశాడండి. ఒకప్పుడు పనికిరాని నన్ను, కొన్ని సంవత్సరాలుగా పనికిరానిగా ఉన్నటువంటి నన్ను పనికొచ్చే పాత్రగా దేవుడు తయారు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు నిన్ను నడిపించినప్పుడు మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క హస్తము నిన్ను కలగజేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం నిన్ను కలుగజేసింది కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను ఏ మాత్రం కూడా విడిచిపెట్టను. కొన్ని సందర్భాల్లో మనం దేవుడికి అగెనిస్ట్గా జీవించినప్పుడు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అండి. పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు, ఆ దేవునికి విరోధంగా మనకు తెలిసి కూడా పాపం చేసినప్పుడు దేవుడు నొచ్చుకుంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆర్పిన తర్వాత అది వెళ్ళిపోతుందో మనం తట్టుకోలేమండి. 2 రకాల బాధలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏం తెలుసా? దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ మీద పడేటువంటి నిందలు, అవమానాలు, వేదనలు ఎట్లుంటాయంటే, నేను ఈ తప్పిదము చేశాను కాబట్టే కదా అందరూ నన్ను తూలనాడుచున్నారు, ఏలన చేయుచున్నారు, మాట్లాడుతున్నారు, విలువ లేదు, ఖ్యాతి లేదు, నెమ్మది లేదు అని. దేవుడి ఆత్మ నిన్ను ఇంకొక రకంగా చెప్తున్నానండి. దేవుడు ఒకవేళ నిన్ను విడిచిపెట్టిపోతే నువ్వు ఈ నిందలు, అవమానాలు చేసిన దాన్ని బట్టి మాత్రం అనుభవిస్తావు. 2వ మాట చెప్పమంటారండి, దేవుడు నిన్ను పూర్తిగా విడనాడితే ప్రతిదినము నువ్వు అన్నము కూడా తినలేవండి. ఆయన కృప లేకపోతే అన్నం కూడా తినలేవు. ఆయన కృప లేకపోతే నువ్వు నడవలేవు. ఆయన కృప లేకపోతే నువ్వు మాట్లాడలేవు. ఆయన విడిచిపెట్టినాడు అంటే పూర్తిగా ఇక నువ్వు లేవు. కానీ అనేక మంది జీవితాల్లో దేవుడు అలా చేయడండి. కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు అలా నడిపిస్తూ ఉంటాడు. ఆ నడుపుదలలో మనం నడిచే విషయంలో సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది.
ఎప్పుడైతే మనం సరిచేయబడతామో దేవుని యొక్క భీకర అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడి వాక్యం చెప్తుంది, కొన్ని సందర్భాలలో దేవుడు తన బిడ్డలకు అద్భుతమైన రీతిలో కొన్ని పాటలు నేర్పించాలనుకుంటాడండి. ఆ నేర్పించాలనుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినా కూడా అంట తిరిగి దేవునికి ఏముందంట, నా బిడ్డలు నా సమృద్ధిలోని దీవెలతో వారిని నింపాలి. జాలి మనుషుల జాలి ఒక టైపుగా ఉంటుందండి, దేవుని జాలి చాలా విభిన్నమైన రీతిలో ఉంటుందండి. మనుషుల జాలి కొంతవరకే మన మీద చూపిస్తారు, కానీ దేవుడు మన మీద జాలి పడ్డాడు అనుకో. గమనించండి, రెండవ అద్భుతము, నువ్వు వేదన గుండా దేవుడు బాధలు గుండా నడిపిస్తున్నాడు అనుకో. రెండవ అద్భుతం ఏం తెలుసా, మనుషుల నీకు ఓదార్పుని ఇవ్వకపోయినప్పటికీ నీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే నీ యందు జాలి కలిగి నిన్ను సమృద్ధి అని దీవెనలోకి నడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని కనపరుద్దామా. హల్లెలూయా. అంటే బలమైన గొప్ప కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడేనండి. దేవుడు మన మీద ఎప్పుడైతే జాలి పడతాడో నిజంగా ఆ జీవితం ఎట్లుంటే తెలుసా అండి, వెలిగిపోద్దండి, దేవుని కొరకు ప్రకాశిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రోషం కలిగి మరి జీవిస్తారు. నిజంగా వారి యొక్క జీవిత విధానం ఎట్లుంటుందంటే ఆశ్చర్యకరమైన రీతిగా ఉంటుందండి. నేను ధైర్యంగా చెబుతున్నా, నా బ్రతుకును నా జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, కేవలం ఆయన కృపను బట్టి నాకు ఇచ్చాడంటే. నిజంగా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు గుడ్ క్వాలిఫికేషన్ నా దగ్గర ఏమీ కూడా లేవు, కానీ ఆయన కృప నన్ను జ్ఞాపకం చేసుకుని ఇంక చాలు, ఈ భూమి మీద బ్రతుకు దినములల్లా ఆయనకు నేను కృతజ్ఞునై ఉండగలనండి. కాబట్టి ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంది. దేవుడు జాలి పడినాడు అంటే నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో ఆ పరిస్థితిని చూచిన దేవుడు నీ యందు జాలిపడి తన సమృద్ధికరమైన దీవెనలు నీ మీద కుమ్మరించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రండి, ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి అద్భుతమైన మాట, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 22వ వాక్యం, యెహోవా మిమ్మల్ని తనకు జనుముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. అండర్లైన్ చేసుకోండి, విడనాడడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడి మనస్సులోని మాట. నువ్వు ఎంత కుమిలిపోతున్నావో, మనసులో ఎంత వేదనకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో, ఎన్ని శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో, నువ్వు ఎంత కుమిలిపోతున్నావో ఆ ఆత్మలు కలగజేస్తే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ఎటువంటి తెలుసా, నా హృదయం ఎటువంటి తెలుసా, నా మనసు ఎటువంటి తెలుసా అని దేవుడు మనసును ఈరోజు దేవుడు మన ఎదుట పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ప్రవచన వాగ్దానము. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మిమ్మల్ని తన జనుముగా చేసుకున్నట్టుకు ఇష్టపడుతున్నాడంట. చూడండి, ఈ మాట ఎంత గొప్ప మాట చూడండి. యెహోవా మిమ్మలను తన జనుముగా చేసుకున్నట్టుకు. ఎవరైనా తన బిడ్డలను తను చంపుకుంటాడా? తన బిడ్డలను తను బాధ పెట్టుకుంటాడా? ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఈ మాట చదువుతుండే కొద్దీ బలం వస్తుందండి. ఈ మాట చదివే కొద్దీ దేవుని శక్తి బలముగా దిగి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నట్టుకు. చూడండి, అంటే దేవుడు ఉన్నతమైన ప్రణాళిక ఎంతో ఉంది. యెహోవా చూడండి, మిమ్మల్ని తన జనముగా, ఒకరా ఇద్దరా కాదు, ఎన్ని భయంకరమైన విపత్తులు గుండా వారు వెళ్తున్నారో వారందరినీ కూడా తన జనముగా, తన సొత్తుగా, తన బిడ్డలుగా చేసుకునే దాని విషయంలో దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇష్టము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నంట? ఇష్టం, ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు అంటే తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. మన దేవుడు గొప్ప దేవుడు అని మనం ఎప్పుడైతే చెప్తాం తెలుసా, ఎన్ని భయంకరమైన శ్రమలు గుండా మనం వెళ్తూ ఉంటామో ఆ శ్రమల నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు చెప్తాం తెలుసా, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా. అగ్ని లాంటి శ్రమల్లోంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు, భయంకరమైన వేదల్లోంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవుడు నా కన్నీళ్ళను చూచి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నిజముగా ఎన్నిక లేని నన్ను బలమైనటువంటి వ్యక్తిగా నన్ను దేవుడు నీ జీవితంలో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించి
బలముగా నువ్వు చెప్పాలి అంటే, బలమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించాలి అంటే, ఈ రెండు నీ జీవితంలో జరగాలి అంటే, నీ జీవితంలో రకరకములైన శ్రమలు, నిందలు, అవమానాలు, వేదనలతో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు కుమిలిపోతూ, కృంగిపోతూ, కన్నీళ్లు కారుస్తూ, వేదనతో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు నిజముగా ఆ సందర్భాల్లో దేవుడు నన్ను విడిచిపోయాడు అనేటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురవుతూ ఉంటుందండి. ఆ స్థితిని దేవుడు చూచి, ఇదిగో ఈ బిడ్డ నా మీద ఎంతగా ఆధారపడింది, ఎంతగా నన్ను ప్రేమిస్తుంది, నిజంగా ఎంతగా నన్ను నమ్ముకుందని దేవాది దేవుడే తన హృదయములో నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆ భయంకరమైన విపత్తు నుంచి విడిపించి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినప్పుడు ఆ సర్వశక్తివంతుడైన దేవుని గురించి నువ్వే మాట్లాడబోతున్నావు. అందుకే దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల ఉంది. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, తనకిష్టమైన జనముగా దేవుడు నిన్ను చేసుకున్నాడు కాబట్టి నీవు మాత్రమే ఈ జనరేషన్లో నువ్వు మాత్రమే ప్రభు గురించి మాట్లాడుతావు. దేవుడు చేసినటువంటి గొప్ప భీకరమైన కార్యాలు నీ ద్వారా జరిగాయి కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ జనరేషన్లో అంతేకాదు, నీ బిడ్డలు కూడా నీ గురించి చెప్పుకునే విధంగా, నీ సాక్ష్యమే అనేకులకు తెలిసే విధంగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. చెప్పులు కొట్టి దేవుని కనపడదామా? దేవుడు ఉన్నతమైన ప్రణాళిక అది ఉంది ప్రియ దేవుని బిడ్డ. అది నువ్వు గుర్తుపెట్టాల. అది నువ్వు గుర్తెరిగినట్లయితే ధన్యుడివి, ధన్యురాలివి. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అద్భుతాలు జరిగే సమయంలో నువ్వు వేదనతో, బాధతో ఉన్నప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఈ ప్రవచన వాక్యం, ప్రభు నేను ఎంత మాత్రం కూడా విడనాడను అనేది ఒకటైతే, రెండో మాట చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రసంగి 3:1-4 చదువుకుందాం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. గమనించండి, ఈ జీవితంలో అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ ప్రవచన వాక్యం నేనేం చేస్తుంది తెలుసా? ఒక బలాన్ని ఇస్తుందండి, ఒక శక్తిని ఇస్తుంది. నా సమయం ఇంకా రాలేదు, నా సమయం రాబోతుంది. నాకు ఇంకా సమయం రాలేదు, నా సమయం రాబోతుంది. దేవుడు నన్ను దీవించబోతున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిపించబోతున్నాడు. ఇది నీ జీవితంలో గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా. నాకు బాగా చాలా గుర్తుందండి. ఒకరోజు నా జీవితంలో నేను దేవుని యొక్క స్వార్థ ప్రకటించడం మొదలు పెడుతుంటే కొంతమంది నన్ను హేళన చేశారు. ఎంత బాధాకరంగా అంటే అంత బాధాకరంగా నన్ను హేళన చేశారండి. నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పు అంటాడు. నేను వెళ్ళి చెప్తుంటే రకరకాల మాటలు, రకరకాల విరోధములు, హేళన చేశారు, తూలనాడాడు, రకరకాలుగా మాట్లాడారు. ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పు. నాకు అనిపించింది, ప్రభా నువ్వు చెప్పిన పని చేసినా కూడా నాకు ఇంత బాధనా అని నా ప్రార్థనా గదిలోకి వెళ్ళి బాగా ఏడ్చానండి. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట గుర్తు తెచ్చుకొని ఉగ్గుపోసుకుంటూ ప్రభా అని దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ప్రభా చూడన్నా, నేను నాకు చెప్పమన్న మాటలు చెప్పాను, అయినప్పటికీ నాకు బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అని దేవుని దగ్గర అడిగితే కొద్ది కాలం వరకు నిజంగా వాళ్ళది పై చేయగా ఉన్నతమైన స్థితిగా ఉంది, వాళ్ళది రాజ్యం, వాళ్ళు చెప్పింది చేయడం అంత గొప్ప వాళ్ళుగా ఉన్నారండి. ఒక టైం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని దినములు దేవుడు నన్ను మర్చిపోయాడు అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ రోజు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఒక టైం వచ్చింది. దేవుడు నిజముగా ఆశీర్వదిస్తే ఇప్పుడు నన్ను తూలనాడినటువంటి వాళ్ళు వచ్చి, బ్రదర్ వందనాలు బ్రదర్, దేవుడు నేను బ్లెస్ చేశాడు బ్రదర్, నిజంగా నువ్వు ఈ స్థితికి వస్తావు అనుకోలేదు బ్రదర్. నాకు అనిపించింది, దేవా ఎంతో గొప్ప దేవుడు ప్రభు అని. ఆ వేదనలో ప్రభు పాదాలు పట్టుకోకుంటే నిజంగా నా జీవితంలో అనుభవాలు లేని వ్యక్తిగా ఉన్నింది. కానీ అప్పుడు ఎవరిని నేను దూషించలేదండి. ప్రార్థన చేస్తాను, ప్రభా మరి నీ చిత్తం చేయటకు నేను ముందుకు అడుగులు వేస్తున్నా, కానీ నువ్వు చెప్పింది చేశాను, కానీ ఇవన్నీ ఎదురైనాయి, ఏంటి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, కొద్ది టైం వెయిట్ చేయి. ఆ నిందలు అనుభవించాను. ఒక టైం వచ్చింది, దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళే వచ్చి ప్రార్థన చేయించుకుంటూ నిజంగా వాళ్ళే నాకు ఫోన్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎవరు చేశారంటే ప్రభువే. ప్రియ దేవుని బిడ్డారా, గుర్తుపెట్టుకో, రకరకమైన విపత్తులు కూడా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం నీకు గుర్తుకు రావాలా, ఈ వాక్యము నీకు జీవితంలో గుర్తుకు రావాలా. ప్రతి దానికి సమయం కలదు.
ఓకే ఓకే ఎదురు చూస్తానండి, అన్నిటి కోసం ఎదురు చూస్తా. నా సమయం అంటూ దేవుడు నాకు ఇస్తాడు. ఆ సమయము దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో, ఎంతమంది మాట్లాడారో వాళ్ళందరూ చూడబోతున్నారని ధైర్యం నీలో సంపూర్ణంగా ఉండాలండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రభువు నిన్ను ఏమాత్రం విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వాక్యాన్ని కూడా మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. ఈ మాట చూడండి, ఆశ్చర్యం. ఇదివరకే నేను మీతో పంచుకుంటున్నానండి. మన జీవితంలో చాలా సందర్భాలలో రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. సంతోషం వచ్చినప్పుడు దేవానికి స్తోత్రం అంటాం. అదే బాధ కలిగినప్పుడు మాట్లాడుతూ, లేదా వ్యతిరేకిస్తూ, బాధపడుతూ, లేదా దేవుని తోలనాడుతూ ఉంటాం. అది కాదండి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే ప్రతి వాటిలో కూడా దేవుడి వైపు చూస్తూ అడుగులు ముందుకేయడం దేవుని యొక్క చిత్తం. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో తన ఆత్మీయ జీవితంలో వీటి గుండా వెళ్ళాల్సిందే. ఏంటి ఈ యొక్క ఈ ప్రయాణం గుండా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వాక్యం చెప్తుంది, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు సమయము కలదు. ఏడ్చుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు సమయం కలదు. సో నీ జీవితంలో కొద్ది సమయాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఓహో ప్రభా, ఈరోజు దుఃఖపడుతున్నానంటే ఒకరోజు ఆనందించే రోజు రాబోతుంది అని ఆ సమయాన్ని బట్టి నువ్వు దేవుని గణపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలండి. ఈ సందర్భాలు దేవుడు ఎందుకు పెట్టాడని నేను ఆలోచన చేసేటప్పుడైతే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువా, మరి ఈ దుఃఖాలు, సంతోషాలు, ఆనందాలు, ఏర్పులు, నిట్టూర్పులు మా జీవితంలో ఎందుకు ప్రభువా అని దేవుని సన్నిధిలో నేను అడుగుతున్నప్పుడు దేవుడు నాకు ఒక అద్భుతమైన వాక్యాన్ని చూపించాడండి. ఆశ్చర్యం అనిపించింది నాకైతే. ఏంటి ఆ వాక్యం? రండి చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, నేను వారికి మేలు చేయుట మానకుండినట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. చూడండి, ఎప్పుడు మనం మాటికి దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. మాటికి దేవుని జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం? ఏదైనా భయంకరమైన విపత్తులు లేదా మన వల్ల కానివి మన జీవితంలో ఎదురైనప్పుడు వెంటనే, దేవా, ప్రభువా, నా వల్ల కావడం లేదయ్యా, నువ్వు దిగిరా నాయన, నువ్వు నా పక్షం చేయి, నాకు వేదనగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కుమిలిపోతున్నా, నేను ఇంటూర్పులతో ఉన్నా, నేను శ్రమలో ఉన్నా, నేను నిందలలో ఉన్నా, నేను బాధలలో ఉన్నా, నేను శోధనలో ఉన్నా. మాటికి దేవుని సహాయం మనం ఎప్పుడు అడుగుతాం? దేవునితో ఎక్కువ ఎప్పుడు కలిగి ఉంటామంటే భయంకరమైన విపత్తులు ఎదురైనప్పుడు. నన్ను అడిగితే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, నీ జీవితం మీదకి భయంకరమైనటువంటి తుఫాన్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీకు ఇక ఒక్కటే గుర్తుకు వస్తుంది. ఏం తెలుసా? నేను బ్రతుకుతే చాలు, నీ కొరకు బ్రతుకుతా, దీని నుంచి గడరబై నేను బ్రతుకుతే చాలు, ఇంక నీ కొరకే, నీ పేరు చెప్పుకుంటా. ఇలాంటి సందర్భాలు కలిగిన వ్యక్తులు నేను చాలా చూస్తానండి. అందుకే చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, మాటికే మన జీవితంలో పరిస్థితులు ఎదురవుతున్నాయంటే గుర్తుపెట్టుకోవాలా, మాటికి నువ్వు దేవుని మీద ఎక్కువగా ఆధారపడేదానికి ఒక అద్భుతమైనటువంటి సందర్భం దేవుడు నీకు ఇచ్చాడు. రెండవది, అద్భుతమైన కార్యాలు చేయాలని కూడా దేవుడు ఆలోచన చేస్తాడండి. అద్భుతమైన కార్యాలు నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో ఎన్నో భయంకరమైన అననుకూల పరిస్థితులు ఎదురుకాక తప్పదండి. అవి ఎదురవుతున్నాయి అంటే గుర్తుపెట్టుకో, దీని వెనుక బలమైన గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిపిస్తాడు. ఇందాక చెప్పాను కదా, ఆనందించుటకు, దుఃఖించుటకు, సంతోషించుటకు, ప్రాలాపించుటకు సమయంకి, వీటన్నిటి వెనుక ఏంటి మా జీవితాలు ఎందుకు ఇలా మమ్మల్ని ఎందుకు కలగజేస్తావు ప్రభా? ఎప్పుడు నవ్వుతూ ఉండేట్టుగా మమ్మల్ని పుట్టించవచ్చు కదా అంటే, దేవుడి యొక్క రుచి మనం చూడాలంటే, దేవుడి మీద మనం ఆధారపడాలి అంటే, దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకొని మనము భక్తులతో బ్రతకాలి, లేదా అనేకులకి చెప్పాలి అంటే, రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం దేవుని మీద ఎంతగా ఆధారపడతామో అది అనుభవిస్తేనే కానీ, క్రియలతో చూస్తేనే కానీ, పొందుకుంటేనే కానీ దేవుడి గురించి చెప్పలేము. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని కనపరుస్తామా? నువ్వు దేవుడు గొప్పవాడని ఎప్పుడు చెప్పగలవు తెలుసా? నీకు ఒక పెద్ద దెబ్బ పడినప్పుడు, లేదా పెద్ద
పెద్ద సమస్య నీ జీవితంలోకి ఎదురైనప్పుడు ఆ భయంకరమైన దెబ్బ, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తే అప్పుడు నువ్వు అంటావు, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, నా జీవితంలో ఎంత మేలు చేశాడు తెలుసా, ఒకవేళ ఆయన కృప లేకపోతే నేను ఏమైపోయిందో. నీ ద్వారా దేవుడి మహిమపరచబడాలని, నిన్ను ఒక బలమైనటువంటి నీ జీవితంలో బలమైనటువంటి కార్యము దేవుడు చేయాలని ఆ శ్రమలు నీ జీవితంలోకి వస్తాయండి. ఆ కార్యాలు నీ జీవితంలో జరిగిన తర్వాత ఇంకొక గొప్ప అద్భుతం చెప్పమంటారా? ఇక నీ జీవితంలో పాపం చేయాలంటే ఎక్కువ చేయండి, ఎక్కువ దేవునితో గడిపేదానికి, ఎక్కువ దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేసేదానికి దేవుడు నీ మనస్సును ప్రేరేపిస్తాడు. అంతే. నువ్వు పొందుకున్న వాటి కాడికి మించి ఏం తెలుసమంటారా? నశించిపోతున్న వారికి ప్రసవ వేదన కలిగి నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. అంతేకాదు, నువ్వు ఎప్పుడైతే గొప్ప కార్యాలు చూడాలనుకున్నావో దేవుని సన్నిధిలో మోకాలేసి ఏడుస్తుంటావు. జరిగేటి చెప్పు, జరగబోయేటి చెప్పు, నువ్వు నాకేది బయలుపరుస్తావు చెప్పు, అది నేను చెబుతా. నాకు దర్శనములు కావాలి, ప్రత్యక్షతలు కావాలి, నీ మీద ఆధారపడుతున్నా. నేను ఎట్టి ఆత్మను పొందుకున్నానో, ఎట్టి అభిషేకాన్ని పొందుకున్నానో, ఎట్టి నీ కృపను పొందుకున్నానో, ఎట్టి వెలుగుని నేను చూచానో, ఎట్టి దర్శనముని నేను చూచానో నా తండ్రి అని దేవుని పాదాల మీద పడి అంచెలంచెలుగా ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ దేవుని కొరకు ఒక గొప్ప ప్రత్యేకమైన సాక్షిగా ఉండుటకు నీ జీవితంలోకి ఎదురయ్యే ఆ చిన్న శ్రమలు నిన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా మార్చబోతున్నాయి. గమనించండి, దేవుడు అంటున్నాడు చూడండి, అద్భుతమైన మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుతున్నప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండాట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించదను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారు. ఈ మాట చూడండి, ఎంత గొప్ప ఆలోచన దేవుంది. నిజంగా వర్ణనాతీతం అండి దేవుడి ఆలోచన. చూడండి ఈ మాట ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో. వారు నన్ను విడవకుండానట్లు, ఇంక ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాను. ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ వేదనలు, ఆ శోధనలు, శక్తికి మించినటువంటి నీ జీవితంలో ఎదురైనటువంటి తుఫాన్ లాంటి పరిస్థితులు నిన్ను ఏం చేస్తాయి తెలుసా? ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నిన్ను దేవుడు విడిపించిన వెంటనే నువ్వు అంటావు, ఇక నేను ఎన్నడూ దేవుని విడిచిపెట్టను. మామూలుగా విడిచిపెడతావా? నీకేం కాదులంటే ఇక దేవుని విడిచిపెట్టి ఏమైనా చేయగలుగుతావు నువ్వండి. నువ్వు దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావు, దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఆ పడినప్పుడు దేవుడి వైపు నువ్వు తిప్పబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు బలమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడండి. బలమైన గొప్ప కార్యాలు నిజంగా. అందుకే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, నాకు చాలా బాగా గుర్తు. ప్రభువా, ఏంటి ఆ మాట తెలుసా? ప్రభువా, నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచు ప్రభువా అన్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అడుగుతున్నాడు, నేను వాక్యానికి చోటు ఇవ్వకపోతే నానా విధములైన పాపములు పడతాను. ప్లీజ్ తండ్రి, నాకు అట్టి బ్రతుకుని చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మాట చదివినప్పుడు ఇలా నాకు ఆశ్చర్యం కలిగిస్తుందండి. చూడండి, నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. ఈ మాట దేవుడు అంటున్నాడు, నిత్యమైన నిబంధన వారితో నేను చేయుచున్నాను. ఏంటి ఆ నిబంధన? వారు నన్ను విడిచిపోకున్నట్లు. మీరు దేవుని విడిచిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదండి. నిత్యమైన నిబంధన, ప్రామిస్, దేవుడు ప్రామిస్. ఆయన నిన్ను కలగజేస్తాడు కాబట్టి ఆయన నీకు ప్రామిస్ చేసిన నిత్యమైన నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే, వారు నన్ను విడిచిపోకున్నట్లు. ఎప్పుడు దేవుని విడిచిపెట్టిపోకుండా, ఎప్పుడు దేవుని విడిచిపెట్టను ప్రభు. ఎవరినైనా విడిచిపెడతాం, దేవుని విడిచిపెట్టము. దేనైనా నా దేవునికి విరోధం అయితే ఇదేనైనా మేము విడిచిపెడతాం. అది ఆస్తినైనా, అంతస్తునైనా, డబ్బునైనా, హోదానైనా, అది ఉద్యోగమునైనా, అది ఏదైనా విడిచిపెడతాం. కానీ నిన్ను విడిచిపెట్టం. అలాంటి జీవితం నువ్వు జీవించడానికి దేవుడు అంటున్నాడు, వారి హృదయములో నా ఎడల భయభక్తులను పుట్టించదును. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. వారి హృదయములో దేవుని ఎడల భయభక్తులను అంత భయంకరమైన విపత్తు నీ జీవితానికి ఎందుకు వచ్చేది తెలుసా? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో దేవుడి ఉన్నతమైన చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. శాంతి, సమాధానం, నెమ్మది, హెచ్చింపు, ఘనత, పరిశుద్ధత, పవిత్రత, అద్భుతమైన రాజమార్గంలో నువ్వు నడుస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతో దేవుడు కూడా ఉంటాడు. ఇరువురు కలిసి దేవునితో నడిచేటువంటి ఒక అద్భుతమైన జీవితం నువ్వు జీవిస్తావు. అందుకే నోవాహు దినముల్లో నోవాహు దేవునితో నడిచి నిందారహితుడిగా బ్రతికాడు. ఈరోజు నువ్వు అలాంటి జీవితం జీవించాలని దేవుడి ఉన్నతమైన మహా గొప్ప కోరిక. గాడ్ బ్లెస్ యూ.